వచ్చిందండి. టాలీవుడ్ ఇండస్ట్రీని, తెలుగు సినిమా ప్రేక్షకుల్ని కాపాడే ధీరవనిత 'ది గ్రేట్ బిగ్ బాస్' సంచలనం రివ్యూవర్ దివ్య నిఖిత. సినిమా బాలేదని ఎందుకు చెప్పలేదని ఈమెని అడుగుతారంట ఆడియన్స్. అందుకే బాగున్న సినిమాని బాలేదని చెప్తున్నట్టు ఉంది పాపం. ఓ పక్క సంక్రాంతి బరిలో నిలిచిన మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. ఈ సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అయితే అత్యధిక ఆక్యుపెన్సీ ఉన్నది ఈ సినిమాకే. బిగ్ బాస్ రివ్యూలు, సినిమా రివ్యూలు చెప్పుకొని పాపులర్ అయిన దివ్య నిఖిత బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్‌గా వెళ్లి నెగటివిటీతో బయటకు వచ్చింది. కాగా ఇప్పుడు ఆ నెగటివిటీని రెట్టింపు చేసుకుంటూ మెగా ఫ్యాన్స్‌కి గెలికింది. మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రానికి నెగెటివ్ రివ్యూ ఇచ్చింది. ఖర్చు లేని వ్యాపారం కదా, ఈ మధ్య ప్రతి ఒక్కడూ రివ్యూవర్ అయిపోయాడు. ఫోన్ ముందు కూర్చొని నోటికొచ్చినట్టు పేలడం, కోట్లు ఖర్చు పెట్టారు కదా అని బాలేని సినిమాని బాగుందని చెప్పమనడం కాదు కానీ, బాగున్న సినిమాని కూడా ఇలా డీఫేమ్ చేస్తూ నెగెటివ్ రివ్యూలు ఇవ్వడంపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పైగా ఈమె ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా కావడంతో సినిమా చూద్దాం అనుకున్న అక్క, కానీ నీ రివ్యూ చూశాక సినిమాపై ఇంట్రెస్ట్ పోయిందని అంటున్నారంటే వీళ్ళ ఫేక్ రివ్యూస్ ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మెగా ఫ్యాన్స్ ఈమె నెగెటివ్ రివ్యూపై గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ ఈమె మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రం గురించి ఏమన్నదంటే, మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకి నా మినీ రివ్యూ. మీకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా నచ్చితే ఈ సినిమా కూడా నచ్చుతుంది. మీకు అనిల్ రావిపూడి సినిమాలంటే పటాస్, రాజా ది గ్రేట్, F2 ఇలాంటి సినిమాలైనా వస్తాయి అనుకుంటే ఇది నచ్చదు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చుతుంది. మధ్యలో నువ్వెవరు చెప్పడానికి అని అంటారు కాబట్టి ఇది నా ఒపీనియన్. అది మీ ఇష్టం. సంక్రాంతికి మీరు ఏం లేని సినిమా చూడాలనుకుంటే చూడండి. నేనేం ఆపను. ఈ సినిమా అంత సూపర్‌గా ఉంటుందా అంటే ఏం లేదు. సినిమా ఏదో అలా ఫ్లో అయిపోతుంది. ఈ సినిమాలో ఒక్క పాయింట్ కూడా కొత్తగా ఉండదు. ఫాదర్ సెంటిమెంట్, హస్బెండ్, మదర్ సెంటిమెంట్ అంతా రాండమ్ నాన్‌సెన్స్. నాకంత అర్థం చేసుకునే శక్తి లేదేమో. ప్రతిసారి వైఫ్ సైడ్ ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్ చేశారు? దాన్నే ఈ జనం ఎందుకు ఎంజాయ్ చేస్తారో నాకు అర్థం కావడం లేదు. నేను ఇలా చెప్పానంటే మీకు సంక్రాంతికి కూడా సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ కావాలా? హీరో, హీరోయిన్‌లు ముద్దులు పెట్టేసుకోవాలి, రక్తపాతం ఉండాలి. నీకు అవి ఉంటేనే చూస్తావు. నీకు ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలీదని అంటారు కాబట్టి మీకు వెళ్ళాలంటే వెళ్ళండి, చూడాలంటే చూడండి. బట్ చూసాక సినిమా బాలేకపోతే సోగా ఉంది, దివ్య చెప్పలేదని మాత్రం నాకు చెప్పొద్దు. ఓవరాల్‌గా ఇది లేమ్ మూవీ, లేమ్ కామెడీ బట్ నో స్టోరీ. మాకు స్టోరీ అవసరం లేదు, లేమ్ కామెడీ కావాలి. ఫ్యామిలీ మూవీ అంటేనే థియేటర్‌లో ఉంటే మీరు వెళ్లి సినిమా చూడొచ్చు అంటూ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాపై విషం కక్కింది దివ్య నిఖిత.